వెల్కమ్ టు ప్రజాసేన బై ప్రవీణ్. తీన్మార్ మల్లన్న ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్నపై సోషల్ మీడియాలో మొత్తం విపరీతమైన ట్రోల్స్ చేస్తున్నారు. ఎందుకు ట్రోల్స్ చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. తనేదో చీటర్ అని, తనేదో మనుషుల్ని బెదిరించి డబ్బులు సంపాదించాడని, ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తున్నాడని, రాజకీయాల్లోకి వచ్చేసి రాజకీయ వ్యభిచారని చాలా మాట్లాడుతున్నారు. వాస్తవం ఏంటి అని అంటే, గత 10 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షం లేనప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషించింది ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే అది తీన్మార్ మల్లన్ననే. ప్రభుత్వం ఒక సైడు, తీన్మార్ మల్లన్న ఒక సైడు ఉండి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఏకైక వ్యక్తి తీన్మార్ మల్లన్న. అది మర్చిపోతున్నారు. ఇప్పుడు ట్రోల్స్ చేస్తున్న మహానుభావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మర్చిపోతున్నారు. తను ఎమ్మెల్సీ అవ్వాలనుకున్నాడు, తప్పేముంది అందులో? అవును, బీఆర్ఎస్ పార్టీ ఇబ్బంది పెట్టినప్పుడు జైల్లో 90 రోజులు జైల్లో పెట్టినప్పుడు ఎవడు మాట్లాడలా, ఒక్కడు కూడా బయటికి రాలా. బయటకు వచ్చేసి తీన్మార్ మల్లన్నను అరెస్ట్ చేయడం తప్పని చెప్పి ఆ రోజు ఎవడు ట్రోల్స్ చేయాల? అందరూ మౌనంగా ఉన్నారు. ఎవడి కోసం పోరాటం చేసిండు? ఎవడి కోసం ప్రశ్నించిండు? దేనికోసం ప్రశ్నించిండు? మీ తరఫునే కదా, మీ సమస్యల తరఫునే కదా పోరాటం చేసింది, మీ తరఫునే కదా మీ సమస్యలపైనే కదా గలమెత్తింది. ఆయన ఇంటి కోసమో ఇంకో దానికోసమో చేయలేదు కదా. డబ్బు సంపాదించిండు 100 కోట్లు అని చెప్తున్నారు. మరి 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వమే కదా. బీఆర్ఎస్ ప్రభుత్వానికి కొరకాని కొయ్యగా ఉన్నది తీన్మార్ మల్లన్నని కదా. మరి ఎందుకు ఆయన పైన చర్యలు తీసుకోలేదు? ఎందుకు ఆయన ఆస్తులను అటాచ్ చేయలేదు? ఎందుకు ఆయన ఆస్తులపైన ఎంక్వైరీ చేయలేదు? నిజంగా ఆయన సంపాదించి ఉంటే ఎందుకు చేయలేదు? చేసి ఉండాల్సింది కదా. అది వదిలేసి తీన్మార్ ఒక్కరు కాదు అందరూ డైజెస్ట్ అవ్వట్లేదు జనాలకు. తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ అయిపోతే ఇంకేదో జరిగిపోతుందేమో అని. ఆయన ఎమ్మెల్సీనే అవుతున్నాడు. ఆయన ఒక ఎమ్మెల్యే కన్నా ఎంపీ కన్నా ఎక్కువ స్థాయిలోనే ఉంది. ఆయనకు తెలంగాణలో తెలుగు రాష్ట్రాల్లో తీన్మార్ మల్లన్న అంటే గుర్తుపట్టని వ్యక్తి ఎవడు ఉండరు. దాన్ని వదిలేసి ఒక మహానుభావుడు మాట్లాడతాడు. మేబీ ఛానల్ నేమ్ చిత్రగుప్త ఛానల్ అనుకుంటా. అరే భయ్, నాకు టైర్లో గాలి కొట్టడానికి కూడా నా ఫార్చునర్ కార్లు గిఫ్ట్లు ఇస్తున్నారు రా భయ్, నాకు నా కార్ టైర్లో కూడా ఎవడు గాలి కొట్టడానికి కూడా డబ్బులు ఇస్తలేరు అని. అన్న, మనం మాట్లాడే ముందు వెనక చూసుకొని మాట్లాడ. నీ వెనకాల ఒక పెద్ద స్క్రీన్ ఉందన్న. ఆ స్క్రీన్ ఎవడిచ్చిండు అన్న? నువ్వు కొనుక్కున్నావా? నువ్వు కొనుక్కొని ఇది చేస్తున్నావా? ఒకేళ్ళు చూపిస్తే 3 ఏళ్ళు మననే చూపిస్తుంటాయి. ఇలా చాలామంది ఉన్నారు ఇట్లా మాట్లాడేటోళ్ళు. అది చేసిండు, ఇది చేసిండు. నిజం చెప్పాలంటే తీన్మార్ మల్లన్న శాసనసభకు లేదంటే శాసన మండలికో పార్లమెంటుకో పోవడం కన్నా ప్రజల్లో ఉండి ప్రజల తరఫున ప్రజల గొంతుకై మాట్లాడడమే బాగుంటుంది. ఆయనకి ఇంకా లిమిటేషన్స్ వస్తాయి. నిజంగా ఆయన ఎమ్మెల్సీ అయితే ఆయన మాట్లాడడానికి కొంచెం ఇది ఉంటుంది. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మాట్లాడడానికి అవకాశం ఉండదు. తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ కోసం చాలా కష్టపడ్డాడు ఆయన. ఆ క్రమంలోనే 90 రోజులు జైల్లో కూడా ఉన్నాడు. ఎన్ని కేసులు ఉన్నాయి ఆయన పేరు మీద? ఊరికేనే వచ్చాయి ఆయన పేరు మీద కేసులు? మీ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వం చేయలేని పనులు కూడా ప్రభుత్వం దగ్గరికి పోయినా కూడా పనులు అవ్వట్లేదని ఆ క్యూన్యూస్ స్టూడియోకి వచ్చిన సందర్భాలు చూడలేదు ఎవరు? మస్తు మంది వచ్చారు కదా. నాకేం తీన్మార్ మల్లన్న అంటే స్పెషల్, నాకేం ఇంట్రెస్ట్ లేదు, నాకేం తెలుసు, ఆయన ఎవరు కూడా నాకు తెలియదు. కానీ ఫ్యాక్ట్ అయితే అదే కదా. తీన్మార్ మల్లన్న గత 10 సంవత్సరాల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించి ప్రభుత్వంలో ప్రతిపక్షంగా ఉన్నది తీన్మార్ మల్లన్న అనేది ఎవరైనా చెప్తారు. తీన్మార్ మల్లన్న ఇంతమందికి తెలుసు అంటే కారణం ఏంటి? ఆయన క్వశ్చన్ చేయడమే కదా. ఆయన ఒక్కడే కదా క్వశ్చన్ చేసింది. ఏ ఛానళ్ళు, ఏ టీవీ ఛానళ్ళు కూడా మాట్లాడని టైంలో ఒక తీన్మార్ మల్లన్ననే కదా మాట్లాడింది. ఏ టీవీ ఛానల్కు లేని అంత పాపులారిటీ క్యూన్యూస్కి ఎందుకు వచ్చింది? క్వశ్చన్ చేసిండనే కదా. మార్నింగ్ న్యూస్ చూడండి, లైవ్ ప్రోగ్రాంలో ఎంతమంది చూసేవాళ్ళు. సరే, ఆయన మంచి చేసిండా చెడు చేసిండా సంపాదించుకున్నాడు అనేది అది ఆయనకు తెలుసు. ఇప్పుడు ప్రభుత్వం చెప్పాలి ఆయన సంపాదించుకున్నాడు, అవినీతి సొమ్ము ఉంది లేదు, జనాలని సెటిల్మెంట్లు చేసిండ్రు అనేది అది ప్రభుత్వం నిర్ణయించాలి. ప్రభుత్వం ఎంక్వైరీ చేసి చెప్పాలి. ఊరికే నోటికి వచ్చినట్టు మాట్లాడితే కాదు కదా.
ఖచ్చితంగా బరాబర్ ఎవరు ఏమన్నా కాదన్నా తీన్మార్ మల్లన్న అనేది కంపల్సరీ గెలుస్తాడు. ఆయన ఇండిపెండెంట్గా కాంటెస్ట్ చేసినప్పుడే ఆల్మోస్ట్ గెలుపుకు దగ్గరకు వచ్చినాడు. ఇప్పుడు ప్రభుత్వం ఉంది, అధికార పార్టీ తరఫున ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నప్పుడు ఆయన ఓడిపోవడం ఏంటి? ఛాన్సే లేదు. 100% గెలుస్తాడు. అంటే ఆయన గెలుపు ఆల్రెడీ డిసైడ్ అయ్యింది కాబట్టే జనాలకు డైజెస్ట్ అవ్వట్ల, కొంతమందికి డైజెస్ట్ అవ్వట్ల. సో ఏ రకంగా చూసినా కూడా తీన్మార్ మల్లన్న గెలవడానికి 100కు 100% ఛాన్సెస్ ఉన్నాయి. 100% గెలుస్తాడు ఆయన. ఖచ్చితంగా మేము సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే 10 సంవత్సరాల్లో ఆయన పడ్డ కష్టం మేము చూసినాం. ఆయన కష్టానికి ఖచ్చితంగా ఫలితం వస్తుంది. ఖచ్చితంగా తీన్మార్ మల్లన్న గెలుస్తాడు. తీన్మార్ మల్లన్న వెంబడి తెలంగాణ ప్రజలు ఉన్నారు. ఏదైతే ఎమ్మెల్సీగా కాంటెస్ట్ చేస్తున్నాడో ఆ కాంటెస్ట్ చేస్తున్న ప్రాంతం పట్టభద్రులు ఖచ్చితంగా ఆయనకు సపోర్ట్ చేస్తారు. నిరుద్యోగుల తరఫున పోరాటం చేసిండు కాబట్టి ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. ఇది ఈరోజు వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.